హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా రాజకీయం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇక్కడ రాజకీయాల వేడి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఇదొక ఇదిగా చెప్పవచ్చు, పెద్ద విధిగా. సో అంతేకాకుండా కర్నూలు జిల్లాలో మొత్తంగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 2014లోను అదేవిధంగా 2014లో అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మొత్తంగా 12 స్థానాలు అయితే కైవసం చేసుకోవడం జరిగింది. సో 2019లో అయితే 14 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునింది. సో ఇక్కడ టీడీపీ అయితే 2019లో అయితే తన ఖాతానైతే తెరవలేదు. సో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 14 నియోజకవర్గాలకు గాను ఇటు టీడీపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా చూస్తే ఆలగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా అంటే ఇక్కడ ఉన్న సమీకరణల ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆలగడ్డ నియోజకవర్గంలో. సో ఇక్కడ గంగుల గారు ఫ్యామిలీ కుటుంబానికి ఇది ఆలగడ్డ ప్రస్తుతం కంచుకోటగా మారనుంది. సో ఆ సిచ్యువేషన్లో ఆలగడ్డ అనేది వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో శ్రీశైలంలో ఇక్కడ చక్రపాణి రెడ్డి గారికి, అదేవిధంగా శిల్పా చక్రపాణి రెడ్డి వర్సెస్ బుడ్డా రాజశేఖర్ గారికి, వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా ఉంది. సో మొత్తంగా చూస్తే శ్రీశైలం నియోజకవర్గంలో ఈసారి టీడీపీ గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో నందికొట్కూరు అనేది ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కర్నూలు నుంచి కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ విజయ అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో పాణ్యంలో నియోజకవర్గాలు మొత్తం ప్రజానాడిని అన్ని దృష్టిలో పెట్టుకుంటే పాణ్యం నియోజకవర్గం ఖచ్చితంగా ఈసారి టఫ్ సిచ్యువేషన్గా ఉంది. కాకపోతే ఇక్కడ పాణ్యంకి కొద్దిగా వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ మళ్ళీ తిరిగి ఇక్కడ జెండా ఎగరేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో నంద్యాల నియోజకవర్గంలో ఖచ్చితంగా రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా వేడావేడిగా ఉంటాయి. సో ఈ తరుణంలో ఇక్కడ నంద్యాల నుంచి శిల్ప వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ చాలా వరకు రాజకీయాల్లో చాలా దూసుకుపోతున్నారు. ఈ సందర్భంలో నంద్యాల నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోనుంది. సో బనగానపల్లిలో కూడా ఈసారి టీడీపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య ఉన్న పోటీలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయ అవకాశం గెలిచే అవకాశం ఉంది. సో డోన్లో కూడా వైఎస్ఆర్సీపీ తన విజయాన్ని కైవసం చేసుకుంటుంది. సో పత్తికొండ నియోజకవర్గంలో ఈసారి కొద్దిగా వైఎస్ఆర్సీపీ కొద్దిగా కష్టమైన పరిస్థితిగా చెప్పవచ్చు. సో కాబట్టి ఇక్కడ టీడీపీ విజయ అవకాశం ఎక్కువగా ఉంది పత్తికొండ నియోజకవర్గం. సో కొడుమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. సో అదేవిధంగా ఎమ్మిగనూరులో కూడా వైఎస్ఆర్సీపీ. సో అదేవిధంగా మంత్రాలయం వైఎస్ఆర్సీపీ. ఆదోనిలో కూడా తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ తన జెండా ఎగరేనుంది. సో ఆలూరులో టీడీపీ. సో ఇక్కడి నుంచి గుమ్మనూరు జయరాం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో చాలా వరకు బీసీ నేత, అక్కడ పట్టున్న నాయకుడు. సో కాబట్టి ఆలూరులో టీడీపీ గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మొత్తంగా చూస్తే 14 స్థానాలకు గాను 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా 3 స్థానాలు టీడీపీ కైవసం చేసుకోనుంది. సో 2019లో కేవలం 1 స్థానం కూడా గెలవని టీడీపీ ఈసారి ఉమ్మడి కూటమితో రావడం ఏకంగా 3 స్థానాలు ఇక్కడ గెలవబోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తన 3 స్థానాలు కోల్పోబోతుంది. మొత్తంగా 11 స్థానాలకు వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. సో 3 స్థానాలకు ఇక్కడ టీడీపీ చేదెచ్చుకునింది. సో మొత్తంగా చూస్తే కర్నూలు రాజకీయం కూడా ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ తరుణంలో 2024లో కూడా చాలా డిఫరెంట్గా ఉంది రాజకీయం అనేది. సో మీ అభిప్రాయాన్ని ఈ 14 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తున్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.